హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేటర్. టుడే వీడియోలో మనం వర్డ్ అరేంజ్మెంట్ అనమాట. అంటే వర్డ్ అరేంజ్మెంట్ అనేది ఎలా అరేంజ్మెంట్ చేస్తారో దాని నుంచి చూద్దాము. ఇది వచ్చేసి పార్ట్ 5 అనమాట. ఇందులో వర్డ్ అరేంజ్మెంట్ అంటే వాళ్ళు కొన్ని వర్డ్స్ ఇస్తారనమాట. ఏమంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎలిగెంట్ ఇచ్చారు, ఎంబెడెడ్, ఎలాబరేట్, ఎలాస్టిసిటీ అండ్ ఎలిఫెంట్ అనమాట. ఇదంతా ఏమి ఆల్మోస్ట్ సేమ్ అనేది వర్డ్స్ అనేవి మొత్తం అంటే దాంతో ఉండే స్పెల్లింగ్స్ అంతా సేమ్ ఉందన్నమాట. సో దాంతో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఫైవ్ వర్డ్స్ ఇస్తారు. దాని వాళ్ళు అరేంజ్మెంట్ చేయమంటారు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏది వస్తుంది, సెకండ్ ఆప్షన్ ఏమి వస్తుంది, థర్డ్ ఆప్షన్ ఏమి వస్తుంది, దాని వల్ల అరేంజ్ చేయమని చెప్తారనమాట. ఇది ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు వస్తుంది అనమాట. 1 or 2 క్వశ్చన్ అనేది పక్కా వస్తుంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ అనమాట. ఏవైతే ఆర్డర్లో అయితే ఇప్పుడు ఎలిగెంట్ ఉంది అది ఫస్ట్ వస్తుందా, లేదంటే ఎంబెడ్ ఫస్ట్ వస్తుందా, ఎలాబరేట్ ఫస్ట్ వస్తుందా అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇందుకో సింపుల్ ట్రిక్ ఏమంటే మీరు ఫస్ట్ అనేది ఆప్షన్స్ అనమాట. ఆప్షన్స్ అనేది చూడాలన్నమాట. ఫస్ట్ ఏమి ఇచ్చారు, 3 3 4 4 ఇచ్చారు. 3 అంటే చూడండి, ఫస్ట్ 3 ఏముంది, ఈ ఉంది, దీంతో థర్డ్ ఈఎల్ఏ ఉంది, ఫోర్త్ వచ్చేసి ఈఎల్ఈ ఉంది. ఈఎల్ఏ వస్తే సేమ్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ సేమ్ ఉంది. సో మనం చూద్దాం ఏది ఫస్ట్ వస్తుంది. ఈఎల్ఏ అనమాట. సేమ్ అంటే ఫస్ట్ థర్డ్ ఇప్పుడు దీంతో వచ్చేసి ఫస్ట్ 3 వర్డ్స్ సేమ్గా ఉంది. నెక్స్ట్ ఎలాసిటీలో ఫస్ట్ 3 వర్డ్స్ సేమ్గా ఉంది. సో మనం ఫోర్త్ వర్డ్ చూస్తాము. ఫోర్త్ వర్డ్ ఏముంది, బి ఉందన్నమాట. అంటే ఫస్ట్ బి వస్తుంది అనమాట. సో దట్ ఏమైనా మనకి ఇలా తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్ ఏం వస్తుంది, ఫస్ట్ ఆప్షన్ 3 వస్తుంది, మళ్ళీ 4 వస్తుంది. ఎందుకంటే బి ఉంది, ఇక్కడ ఎస్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 5 1. ఇప్పుడు 5 తీసుకోండి, ఈఎల్ పి ఉంది, పికి జీకి ఫస్ట్ ఏది వస్తుంది, జీ వస్తుంది అనమాట. సో 1 5 ఇంక మిగిలినది 2. సో ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా మీరు ఈజీగా అనేది చేసుకుని అంటే మీకు ఎలిమినేట్ చేసుకుంటూ అంటే మీకు ఈజీగా అనేది అర్థమవుతుందంట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నాస్టీ, మళ్ళీ వచ్చేసి నాటీ, నాస్టీ, నీల్, నేమ్, నేచర్ అనమాట. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 4 ఇచ్చారు, మళ్ళీ 3 ఇచ్చారు అనమాట. ఫస్ట్ 4 చూద్దాం మనం. 4 NAME నేమ్ అని ఉంది, మళ్ళీ 3 ఇచ్చామన్నమాట, NAIL. ఫస్ట్ వచ్చేసి ఐ వస్తుంది అనమాట, మళ్ళీ ఎం వస్తుంది. సో ఫస్ట్ ఏం వస్తుంది అప్పుడు థర్డ్ ఆప్షన్ అనమాట. మళ్ళీ ఏం వస్తుంది, 4 ఇచ్చారు, 2 ఇచ్చారు అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ లేదా క్లోజ్ చేసినాడు. మళ్ళీ థర్డ్ ఆప్షన్ చూసినాము, సెకండ్ ఆప్షన్ 3 4 ఇచ్చారు, మళ్ళీ థర్డ్ ఆప్షన్లో 3 4 ఇచ్చాడు, మళ్ళీ ఫోర్త్ ఆప్షన్లో 3 2 ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చూడాలా, ఫోర్త్ ఆప్షన్ చూడాలా, సెకండ్ ఆప్షన్ చూడాలా. ఫస్ట్ 4 చూద్దాం. NAM ఇచ్చాడు, మళ్ళీ ఎస్ ఇచ్చాడు. ఫస్ట్ అనేది ఎం వస్తుంది అనమాట, మళ్ళీ ఎస్ వస్తుంది, ఎస్ లాస్ట్ కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ 4 ఇచ్చాడు, మళ్ళీ ఏం ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 2. ఎస్ వస్తుంది, ఫస్ట్ ఏది వస్తుంది, యుఎస్ అంటే మనకి ఫస్ట్ వచ్చేది ఎస్ అనమాట. సో ఆప్షన్ ఏమొస్తుంది, సెకండ్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ చూసామంటే 3 4 2 ఒకటి ఉంది కాబట్టి 3 4 2 5 1 అంటే ఇది కాదంట, ఆప్షన్ కాదనమాట, ఇది కాదనమాట. మనకి థర్డ్ ఆప్షన్ అనేది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ డిస్టింక్ట్ ఇచ్చాడు, నెక్స్ట్ డిసిప్లైన్, డిఫరెంట్, డిస్టిక్నెస్ అండ్ డిస్రిగార్డెడ్ అనమాట. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనం ఆప్షన్ చూద్దాము. 2 3 ఇచ్చారనమాట. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాము. థర్డ్ ఆప్షన్ DIS ఇచ్చాడు, DIF అనమాట. ఫస్ట్ రెండు సేమ్ కాబట్టి థర్డ్ వచ్చేసి ఎస్ ఉంది, దీంతో ఎఫ్ ఉంది. ఫస్ట్ ఏం వస్తుంది అప్పుడు 3 వస్తుంది అనమాట. ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ వచ్చేసి 2 ఉంది, 4 ఉంది. 2 ఏముంది, 2 ఎస్ ఉంది, దీంతో ఎస్ ఉందన్నమాట. దీంతో సి ఉంది, దీంతో టీ ఉందన్నమాట. ఫస్ట్ ఏం వస్తుంది, సి వస్తుంది. సో దట్ ఏమంటే సెకండ్ ఆప్షన్ ఇదే కాదనమాట, ఆన్సర్ ఇదనమాట. సో ఇదే మనం ఫస్ట్ 2 వర్డ్స్ కానీ, ఫస్ట్ 2 వర్డ్స్ కానీ, లేదా 3 వర్డ్స్ కానీ చేసామంటే ఆల్మోస్ట్ మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది చిన్న ట్రిక్ అనమాట, ఓకేనా. ఇలా చేసామంటే మీకు ఆన్సర్ అనేది మినిమం 10 to 20 seconds ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. రీజనింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మీరు టైమింగ్ అనమాట. టైమింగ్ ఎంత తగ్గిస్తే మీకు అంత మీ టైం మిగులుతుంది, అంత సో దట్ మీరు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రీత్ ఇచ్చాడు, బ్రీచ్ అండ్ బ్రీతర్, బ్రీడ్ అండ్ బ్రీత్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 5 5 3 5 వచ్చాడు అనమాట. ఫస్ట్ 5 3 చూద్దాము. 5 ఏమి ఇచ్చాడు, BRE ఉంది, దీంతో ఉంది BRE ఉంది. మీరు ఇంకొంతమంది ఫస్ట్ ఆప్షన్లో 5 3 కదా, 5 3 3 BREA వచ్చాడు. ఫిఫ్త్ ఆప్షన్ BREA ఇచ్చాడు.
ఇది THTHER అనమాట. ఫస్ట్ 5 ఆప్షన్ వస్తుంది అనమాట. ఏంటంటే ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఆప్షన్ లేదనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది EATHA అనమాట. 3 వస్తుంది అనమాట. 5 3 ఓకే, ఇది లేదు. నెక్స్ట్ ఇది ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఏమొస్తుంది 2 సేమ్గా ఉందంటే నెక్స్ట్ 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది 1 4 1లో ఏది మనం చూసుకోవాలన్నమాట. BRZ ఇచ్చాడు, Z ఏమో లాస్ట్ వస్తుంది. సో దట్ 4 1 అనమాట. ఇది చిన్న సింబల్ జెడ్ ఎక్కడ వస్తుందో ఇలాంటి లాస్ట్ వస్తుంది కాబట్టి మనం చూసుకున్నామంటే అది ఈజీగా అనేది మనకి అయిపోతుంది అనమాట. సో దట్ ఆన్సర్ ఏమొస్తుంది 4 1 అనమాట. సో ఇది కాదన్నమాట ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ర్యాంక్డ్, ర్యాగింగ్, ర్యాక్, రెయిన్బో అండ్ రాడర్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం ఆప్షన్ చూద్దాము. అన్ని 3 ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ 3 అనమాట. 3 ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ 5 ఇచ్చాడు, 4 ఇచ్చాడు. 5 4 అనేది మర్చిద్దాం. RAD ఇచ్చాడు. ఫస్ట్ ఏం వస్తుంది D వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చి నెక్స్ట్ వచ్చి 5th అని ఫిక్స్ అయిపోయింది అనమాట. అంటే 3 5 అనమాట. ఇది లేదు, ఇది లేదు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 2 2 సేమ్ ఇచ్చాడు, 2 వేసుకోండి. నెక్స్ట్ 1 4 అనమాట. 1 4 ఏమన్నా చూసుకోండి. RANK ఇచ్చాడు. RAN సేమ్ RAN ఉంది కదా, RAI ఉందన్నమాట. ఫస్ట్ ఏం వస్తుంది I వస్తుంది. సో దట్ ఏమొస్తుంది 4 మళ్ళీ 1 అనమాట. సో దీని ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా మీరు మ్యాక్సిమం ఎలిమినేట్ చేసినారంటే మీకు ఆల్మోస్ట్ అనేది ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకుంటూ వచ్చినంటే మీకు ఆల్మోస్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది చిన్న ట్రిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పొల్యూషన్, పాపులేషన్, పాకెట్, పూల్ అనమాట. ఫస్ట్ 4th ఆప్షన్ అన్ని సేమ్గా ఉంది. ఫస్ట్ 4th అనేది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ 5 5 ఉంది, 1 1 ఉంది. అంటే 5 చూడాలా, 1 చూడాలా. PO ఇచ్చాడు, L ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఏం వస్తుంది L వస్తుంది అనమాట. PO సేమ్, LO ఫస్ట్ ఏం వస్తుంది L వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ ఫిక్స్ అనమాట. అంటే ఏముంది 5th ఆప్షన్ అనేది క్లోజ్ చేసాము మనము. మొత్తం 3 కూడా ఉంది. ఒకసారి 3 చెక్ చేసుకున్నాము. POP అది కూడా ఇంకా అదే అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ అదే 4 1 ఫిక్స్ అయిపోయింది. అంటే 4 5 కాదు, 4 3 కాదు. నెక్స్ట్ 5 3 అనమాట. ఎందుకంటే 1 ఫిక్స్ అయిపోయింది. 5కి 3కి చూద్దాం ఇప్పుడు. 5 3 POO ఇచ్చాడు, ఇక్కడ P వచ్చింది అనమాట. POO ఇక్కడ P ఉంది. సో ఏమొస్తుంది ఫస్ట్ ఏమొస్తుంది మళ్ళీ 5 వస్తుంది అనమాట. అంతే ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఇంకా 3 కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏముంది 2 ఉంది, 3 ఉంది. ఒకసారి 2 చెక్ చేద్దాము. 2 3కి 2 ఏముంది POP ఉంది. 3కి వచ్చేసి POP సేమ్ LL ఉంది. AA ఇక్కడ వచ్చేసి 6 ఫస్ట్ 6 వస్తుంది, మళ్ళీ T వస్తుంది అనమాట. సో ఏమొస్తుంది 2 3 అనమాట. సో ఇది ఇలా చిన్న చిన్న ట్రిక్స్ ఎలిమినేట్ మీరు రీజనింగ్ ఏం చేయాలంటే ఆల్మోస్ట్ వర్డ్ అరేంజ్మెంట్ అంతా ఎంత ఎలిమినేట్ చేస్తే అంత మీకు అనేది ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకా లాస్ట్ క్వశ్చన్ అయితే మీరు చేయాలి కాబట్టి ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ మీరు చేసి కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.